ప్రాజెక్ట్ కంప్లీట్ రిసోర్సెస్ మనం క్రియేట్ చేసినప్పుడు మీరు చెప్పండి ఏమేమి రిసోర్స్ క్రియేట్ చేసాం నిన్న మనం ప్రాజెక్ట్ లో ఆర్డిఎస్ క్రియేట్ చేసుకున్నాం, EC2 క్రియేట్ చేసుకున్నాం, లోడ్ బ్యాలెన్సర్స్ మీరు ఇప్పుడు క్రియేట్ చేయమని చెప్పాను, రైట్? దాంట్లో VPCs ఉంటాయి, మీరు క్రియేట్ చేసినా ఉంటాయి, మీరు క్రియేట్ చేయకపోయినా ఉంటాయి, సబ్నెట్స్ ఉంటాయి, తర్వాత మిమ్మల్ని VPC పీరింగ్ చేయమని చెప్పాను, ఏమైనా ఇంకా ఫర్దర్ గా వెళ్ళి ఆటో స్కేలింగ్ క్రియేట్ చేసుకోమని చెప్పా. ఎప్పుడైతే మీరు VPC సబ్నెట్స్ క్రియేట్ చేశారో అక్కడ మీకు ఇంటర్నెట్ గేట్వేస్ నెసెసిటీ ఉంటుందా? తర్వాత NAT గేట్వేస్ ఉంటుంది, నెట్వర్క్ NAT గేట్వే, క్లౌడ్ వాచ్ ఉంటుంది, ఇంకా క్లౌడ్ చేసుకుంటాం, SNS ఉంటుంది. ఇవన్నీ మనకి డిఫరెంట్ రిసోర్సెస్ మనకి కాన్ఫిగర్ చేయాలి. ఈ రిసోర్స్ అన్నిటినీ కలిపి మీరు ఒక ఫార్మాట్ ఆర్ ఆర్కిటెక్చర్ లాగా మీరు ఇంటిగ్రేట్ చేస్తే, ఇప్పుడు మీరు RDS క్రియేట్ చేశారు, EC2కి ఇంటిగ్రేట్ చేశారు, EC2 మీద జావా అప్లికేషన్ రన్ అవుతుంది, అది Nginx తో ఇంటిగ్రేట్ చేసాం, అవునా? ఇలా అన్ని కాంపోనెంట్స్ కి ఇంటిగ్రేషన్స్ మనం చేసేస్తే ఒక ఆర్కిటెక్చర్ అనేది ఫామ్ అవుతుంది. మనం AWS లో ఈ రిసోర్స్ అన్ని కూడా ఇండివిజువల్ పీసెస్ లాగా మనం నేర్చుకున్నాం. కానీ ఆర్కిటెక్చర్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఈ ఇండివిజువల్ పీసెస్ అన్నిటిని కంబైన్ చేసి ఒక ప్రాపర్ అండ్ స్ట్రక్చరల్ ఫార్మాట్ లో ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఆర్కిటెక్చర్ అనేది బిల్డ్ అవుతుంది, అంతేగా? ఇప్పుడు ఇది కూడా మనకి ఇక్కడ మనం చూసుకుంది కూడా యాక్చువల్లీ స్పీకింగ్ ఇండివిజువల్ పీసెస్ ఇవన్నీ కూడా కాకపోతే మనం వాటిని ఒక ప్రాపర్ ఆర్డర్ లో ఇంటిగ్రేట్ చేసేసుకుంటే దట్ హాస్ బికమ్ అన్ ఆర్కిటెక్చర్, అంతేగా? ఆర్కిటెక్చర్ అంటే ఏదో కొత్తగా మనం నేర్చుకునేది ఉండదు, ఆల్రెడీ మనం నేర్చుకున్న టాపిక్స్ ని అప్రాపరేట్ వేలో ఇంటిగ్రేట్ చేయటం చేసేస్తే ఆర్కిటెక్చర్. సో ఇమాజిన్ ఇప్పుడు నా ఆర్గనైజేషన్ లో నాకు మల్టిపుల్ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు QA ఎన్వైరన్మెంట్ ఉంది, తర్వాత డెవ్ ఉంది కదా, ఫస్ట్ డెవ్ ఉంది, తర్వాత QA ఉంది, తర్వాత UAT ఉంది, తర్వాత పర్ఫార్మెన్స్ ఉంది, తర్వాత ప్రోడక్ట్, ఇంకా మాట్లాడితే DR కూడా ఉంది. ఇన్ని డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ మనకు ఉన్నాయి. ఓకే, డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్, QA ఎన్వైరన్మెంట్, UAT, పర్ఫార్మెన్స్, ప్రొడక్షన్ అండ్ DR, ఇన్ని డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ మనకు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ నేను ఏదైనా ఒక ప్రాజెక్ట్ కోసం ఒక ఆర్కిటెక్చర్ బిల్డ్ చేయాలి అంటే మీకు అర్థమైన ఆర్డర్లో సపోజ్ డెవ్ ఎన్వైరన్మెంట్ తీసుకున్నాం అనుకోండి, డెవ్ ఎన్వైరన్మెంట్ కోసం మనం ఈ ఆర్కిటెక్చర్ని డిజైన్ చేస్తాం, అవునా కదా? డెవ్ ఎన్వైరన్మెంట్ కోసం ఈ ఆర్కిటెక్చర్ని మనం డిజైన్ చేస్తాం. సో మనకి ఈ కాంపోనెంట్స్ అన్నిటినీ మనం క్రియేట్ చేసుకొని వాటిని ఒక అప్రాపరియేట్ వేలో ఇంటిగ్రేట్ చేసి ఒక ఆర్కిటెక్చర్ బిల్డ్ చేయడానికి మనకి సుమారు ఎంత టైం పట్టచ్చు రఫ్లీ? మీరు చెప్పండి, నిన్న మీరు ప్రాజెక్ట్ చేసిన దాన్ని బట్టి చెప్పండి. మీరు చేసింది చాలా కొంచెం, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ కాంపోనెంట్స్ మొత్తం నేను ఇంటిగ్రేట్ చేస్తే మొత్తం ఎర్రర్స్ వస్తాయి, స్ట్రగుల్ అవుతాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఎండ్ ఆఫ్ ద డే ఏదో తిప్పలు పడి సక్సెస్ చేస్తాం. ఈ సక్సెస్ చేయడానికి మీకు టోటల్ గా ఎంత టైం పట్టుద్ది? మీరు ఇప్పుడు చేసిన చిన్న కాంపోనెంట్స్ ఎగ్జాంపుల్ తీసుకునే చెప్పండి. వన్ డే, ఇంకా అన్ని కాంపోనెంట్స్ కలిపితే మేబీ 1 వీక్ ఆర్ మేబీ 10 days ఆర్ మేబీ 15 days. కంపల్సరీగా 1 hour 2 hours అయితే కంప్లీట్ అవ్వదుగా. లెట్స్ అస్యూమ్ మీకు ఒక 3 weeks పట్టింది అనుకుందాం. ఈ 3 weeks మీరు స్ట్రగుల్ అయ్యి డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ కోసం మొత్తం ఆర్కిటెక్చర్ని బిల్డ్ చేశారు అనుకుందాం. ఓకే, ఇప్పుడు రేపు డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సేమ్ యాక్టివిటీ మళ్ళీ వచ్చేసి
ఈ క్యూఏ ఎన్వైరన్మెంట్ లో మళ్ళీ పర్ఫామ్ చేయాలనుకోండి, అప్పుడు అంతేనా? రైట్, సేమ్ టైం మనకి మళ్ళీ 3 weeks ఆఫ్ టైం మనం స్పెండ్ చేయాలి. మళ్ళీ 3 weeks ఆఫ్ టైం మనకి అలానే మళ్ళీ ఇమాజిన్ రేపు యూఐటి ఎన్వైరన్మెంట్ కోసం మళ్ళీ చేయాలి. అప్పుడు మళ్ళీ 3 weeks టైం స్పెండ్ చేయాలి కదా మీరు. ఓకే, మళ్ళీ పర్ఫార్మెన్స్ కోసం ఇదే యాక్టివిటీ చేయాలి, మళ్ళీ తర్వాత ప్రొడక్షన్ కోసం ఇదే యాక్టివిటీ చేయాలి, మళ్ళీ తర్వాత డిఆర్ కోసం ఇదే యాక్టివిటీ చేయాలి. అంటే ప్రతి ఎన్వైరన్మెంట్ లో సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయడానికి, ఓకే, సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి మనకి ఎవ్రీ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ లో ఇలా 3 weeks మనం స్పెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎవ్రీ ఎన్వైరన్మెంట్ లో ఇలా మనం ఎవ్రీ 3 weeks కంప్లీట్ చేసుకుంటూ స్పెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చెప్పండి, సేమ్ యాక్టివిటీ కోసం నేను ఎందుకు ఇన్ని గంటలు నేను స్పెండ్ చేయాలి? ఆల్రెడీ నేను ఒకసారి చేసిన యాక్టివిటీనే కదా ఇది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఈ ఆర్డిఎస్ క్రియేట్ చేయడానికి, EC2 క్రియేట్ చేయడానికి, లోడ్ బ్యాలెన్సర్ కి, VPC కి, సబ్నెట్స్ కి ఈ ఎన్వైరన్మెంట్ అన్ని కలిపి, ఓకే, ఈ ఎన్వైరన్మెంట్ అన్ని కలిపి నేను యాన్సిబుల్ లోనే కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయని మీకు ఆప్షన్ ఇచ్చాను అనుకో. ఎగ్జాంపుల్, మీరు యాన్సిబుల్ లో ఒక ప్లే బుక్ రాశారు, ఆ ప్లే బుక్ లో ఆర్డిఎస్ క్రియేట్ చేయొచ్చు, EC2 క్రియేట్ చేయొచ్చు, VPC క్రియేట్ చేయొచ్చు, లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయొచ్చు. ఇలాంటి ఆప్షన్ మనకు ఉంది అనుకో. ఓకే, ఇలాంటి ఆప్షన్ మనకు ఉంది అనుకో. పంపి, నేను చెప్తాను, ఏముంది చెయ్యి, ఏం కాదు, ఏముంది వనితకు నేను చెప్తాను. నువ్వేమి పంపి, నేను చెప్తా, ఏం కాదులేదు. సరేలే, ఓకే. ఓకే, ఇదే యాన్సిబుల్ అయితే మీకు ప్రతి రిసోర్స్ క్రియేట్ చేయడానికి మాడ్యూల్ ఉందని చెప్పాను అనుకోండి. మీరు దానికి ఒక ప్లే బుక్ రాశారనుకో, ఇవాళ నేను డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ కోసం ఈ రిసోర్స్ అన్ని క్రియేట్ చేయాలి. జస్ట్ నేను ఆ ప్లే బుక్ రన్ చేస్తే సరిపోద్దిగా. రేపు మళ్ళీ ఇదే యాక్టివిటీ క్యూఏ ఎన్వైరన్మెంట్ కోసం చేయాలి, మళ్ళీ ప్లే బుక్ రాస్తే సరిపోద్దిగా. మళ్ళీ తర్వాత యూఐటి ఎన్వైరన్మెంట్ కోసం చేయాలి, మళ్ళీ ప్లే బుక్ రాస్తే సరిపోద్దిగా. అలా పర్ఫార్మెన్స్, ప్రొడక్షన్, డిఆర్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఎన్వైరన్మెంట్ లో మనం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టైం ను మనం సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ యాన్సిబుల్ ప్లే బుక్ ఉంది అనుకోండి, నిజం చెప్పండి, యాన్సిబుల్ ప్లే బుక్స్ రన్ చేసి మీకు ఈ రిసోర్స్ క్రియేట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఒక ప్లే బుక్ మీ దగ్గర ఆల్రెడీ ఉందనుకోండి, అది రన్ చేయడానికి ఎంత టైం పడుతుంది మీకు? 5 minutes, 10 minutes, 15 minutes, స్టిల్ 3 weeks అయితే పట్టదుగా. లేదా 1 hour వేసుకోండి, స్టిల్ 3 weeks అయితే పట్టదుగా. అప్పుడు మీకు సేమ్ ప్లే బుక్ తీసుకొని డెవలప్మెంట్ లో, క్యూఏలో, యూఐటీలో, పర్ఫార్మెన్స్ లో, ప్రొడక్షన్ లో, డిఆర్ లో ఇలా రన్ చేసుకుంటూ పోతే ఎన్ని ఎన్వైరన్మెంట్స్ అయితే ఉన్నాయో అన్ని వీక్స్ టైం సేవ్ అవుతుంది కదా. ఇప్పుడు ప్రతి ఎన్వైరన్మెంట్ కి 3 weeks అనుకుంటే 6 ఎన్వైరన్మెంట్స్ ఇంటూ 3 weeks అంటే 18 weeks. 18 weeks అంటే రఫ్లీ ఎన్ని మంత్స్ అయింది? రఫ్లీ 4.5 months. 4 months వేసుకోండి. 4 months ఎక్కడ ఒక్కొక్క ప్లే బుక్ రన్ చేస్తే మీకు 1 hour పడినా కూడా 6 hours వేసుకోండి. 4 months ఎక్కడ, 6 hours ఎక్కడ? ఇన్ఫాక్ట్ మీరు EC2 ఇన్స్టెన్స్ ఒక్కటే అయితే హ్యాపీగా యాన్సిబుల్ ను వాడుకోవచ్చు, తప్పేం లేదు. బేసిక్ ఆపరేషన్స్ కి యాన్సిబుల్ లో కూడా మాడ్యూల్స్ ఉన్నాయి, కానీ VPC కి,
ఆటో స్కేలింగ్ గ్రూప్స్ కి, ఆర్డిఎస్ కి, ఇలా చాలా రిసోర్స్ కి యాన్సిబుల్ లో మాడ్యూల్స్ అనేవి ఉండవు. ఎందుకంటే యాన్సిబుల్ మెయిన్ ఫోకస్ ఏంటి, మీ దగ్గర ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే దాని మీద కాంపోనెంట్స్ ని మీరు మేనేజ్ చేయొచ్చు. అంటే ఏదైనా ఇన్స్టాల్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, రీస్టార్ట్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు, ఎనీథింగ్ యూ కెన్ డూ. ఎప్పుడది మీ బేసిక్ కాంపోనెంట్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంటే. కానీ అసలు క్రియేట్ అవ్వకపోతే, నా దగ్గర డేటాబేస్ లేదు ఇప్పుడు క్రియేట్ చేయాలి, నా దగ్గర ఆటో స్కేలింగ్ గ్రూప్ లేదు ఇప్పుడు క్రియేట్ చేయాలి, దీనికి మాడ్యూల్స్ ఉన్నాయా యాన్సిబుల్ లో చెప్పండి? దీనికి మాడ్యూల్స్ ఉన్నాయా? లేవుగా. ఓకే, మరి అప్పుడు యాన్సిబుల్ సూటబుల్ అవుతుందా దీనికి? దీంట్లో రిసోర్సెస్ క్రియేట్ చేయడానికి ఇది సూటబుల్ అవుతుందా? ఓకే, సూటబుల్ అవ్వదుగా. ఓకే, మరి అప్పుడు ఈ రిసోర్సెస్ ని కాన్ఫిగర్ చేయడానికి, రిసోర్స్ కాన్ఫిగర్ చేయడం అంటే ప్లాట్ఫామ్ ప్రొవిజన్ చేయడం. ప్రొవిజనింగ్ అంటే మన దగ్గర లేని రిసోర్స్ ని క్రియేట్ చేయడం, మన దగ్గర లేని రిసోర్సెస్ ని క్రియేట్ చేయడం. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, ప్లాట్ఫామ్ ప్రొవిజనింగ్ కి నాకు యాన్సిబుల్ అనేది కరెక్ట్ టూలేనా? చెప్పండి. టూల్ కాదుగా. అందుకనే దీన్ని కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ కి మనం వాడుకుంటాం తప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి యాన్సిబుల్ అనేది సూటబుల్ కాదు. యాన్సిబుల్ అనేది సూటబుల్ అవ్వదు. కాబట్టి మనం అప్రోప్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిసోర్స్ క్రియేట్ చేసే ఆప్షన్ ని మనం చూసుకోవాలి. దీనికోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆప్షన్స్ క్రియేట్ చేయడానికి మన దగ్గర ఉన్న ఆప్షన్సే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ టూల్స్ అంటాం. మన దగ్గర ఉన్న ఆప్షన్సే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ టూల్ అంటాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ టూల్ అంటాం. ఓకే, ఇలా మనకి ఏమేం టూల్స్ మార్కెట్ లో అసలు ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ టూల్స్ అనేవి మనకి చాలా ఉన్నాయి యాక్చువల్గా. ఇప్పుడు టెరాఫామ్ అనేది మోస్ట్ జనరిక్ వన్. ఇది ఎవరు డెవలప్ చేశారు? హషీకార్ప్ అనే కంపెనీ. యాక్చువల్గా టెరాఫామ్ మనకి కొన్ని ఇయర్స్ బ్యాక్ మార్కెట్ లోకి వచ్చింది, కానీ ఎందుకు ఇంత ఫేమస్ అయింది అంటే ఈ టెరాఫామ్ టెంప్లెట్ రాసే టెంప్లెట్ కోడింగ్ ఉంది కదా, ఈ టెరాఫామ్ టెంప్లెట్ రాసే కోడ్ ఉంది కదా, ఈ కోడ్ అనేది యాన్సిబుల్ లో మనం యామెల్ యూజ్ చేసి ప్లే బుక్స్ రాసాం కదా, యాన్సిబుల్. అరే యార్, tell me Soumya, tell me यार. हाँ बोलो बोलो, एक मीटिंग है, बोलो बोलो बोलो, कुछ अर्जेंट है तो बोलो. अच्छा, वो एक्चुअली हैदराबाद से लोकल आदमी चाहिए बोल के बोल रहा है बैंगलोर जाने के इंटरव्यू के लिए, सो मैं कंफर्म करूंगा. ठीक. अभी अभी क्या चाहिए? टिकट बुक किया लेकिन तुम्हारा पास होटल नहीं है, ये ना? मेरा रूम ले लो, प्रॉब्लम नहीं. ठीक है, मिल जाता जी. मेरा रूम ले लो यार, क्या प्रॉब्लम. मैं रोड पे बैठूंगा, डोंट वरी. देखिए मैं नहीं दूंगा, ले लो मेरा रूम. नहीं तो ले लो मेरा रूम. ठीक है. ओके, రైట్. సో హషీకార్ప్ వాడు ఎందుకు ఇంత ఫేమస్ అయ్యాడంటే దీంట్లో మనం రాసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడ్ కి, ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడింగ్ అనేది యాన్సిబుల్ లో మనం రాసిన యామెల్ కంటే చాలా ఈజీ. ఓకే,
Ansible లో మనం రాసే రిసోర్స్ కంటే చాలా ఈజీ, సింపుల్. ఇది ఒకటి ఉంది. తర్వాత క్లౌడ్ ఫార్మేషన్ అని ఉంది. ఇది ఎక్స్క్లూజివ్ AWS వాడి కోసం అన్నమాట. టెరాఫామ్ ఫేమస్ అవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, టెరాఫామ్ ని మనం ఏ క్లౌడ్ తో అయినా ఇంటిగ్రేట్ చేయొచ్చు. AWS తోనే ఉండాలని రూల్ ఏం లేదు. అది అజూర్ అయినా కావచ్చు, GCP అయినా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. సో AWS లో మనకి క్లౌడ్ ఫార్మేషన్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ARM టెంప్లెట్స్ అని ఉంటాయి. దాన్ని అజూర్ టెంప్లెట్స్ అంటారు. ARM టెంప్లెట్స్ అని అజూర్. ఓకే, ఇలా మనకి ప్రతి క్లౌడ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడానికి మనకి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ టూల్ ఉంది, అవునా? కాకపోతే ఇవి ఎక్స్క్లూజివ్ అనమాట. ఇప్పుడు ARM టెంప్లెట్స్ ఉన్నాయి అనుకోండి, ఎక్స్క్లూజివ్ ఫర్ అజూర్. క్లౌడ్ ఫార్మేషన్ ఉంది అనుకోండి, ఎక్స్క్లూజివ్ ఫర్ AWS. కానీ టెరాఫామ్ మాత్రం ఇట్ ఈస్ మోస్ట్ జనరిక్ క్లౌడ్ టూల్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ టూల్ అంటాం దీన్ని. ఏ క్లౌడ్ తో అయినా మీరు ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ దగ్గర టెరాఫామ్ లో ఒక టెంప్లెట్ మీరు అజూర్ కోసం రాయాలనుకోండి, టెరాఫామ్ చెప్పాలి జస్ట్ మీరు, బాస్ ఐ వాంట్ టు రైట్ ఏ టెంప్లెట్ ఫర్ అజూర్ క్లౌడ్, ప్లీజ్ కాంటాక్ట్ విత్ అజూర్. ఓకే, ఐ వాంట్ టు కాంటాక్ట్ విత్ AWS, ప్లీజ్ గో అహెడ్ విత్ ఇంటిగ్రేట్ విత్ అజూర్. ఇలా మనకి కామన్ గా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ టూల్ రాసుకుంటే, కామన్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ టూల్ మనం యూజ్ చేసుకుంటే డెఫినెట్ గా అది ఏ క్లౌడ్ తో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సిమిలర్ టెంప్లెట్స్ అంటే సిమిలర్ కోడింగ్, సిమిలర్ స్క్రిప్టింగ్, సిమిలర్ టెంప్లెట్. ఓన్లీ జస్ట్ మనం చెప్పాలి ఏ క్లౌడ్ కి ఇంటరాక్ట్ అవ్వాలో మనం అశ్వికార్ పొడి చెప్తే చాలు. మనం క్లియర్ ఇప్పటివరకు? సో యాన్సిబుల్ కను టెరాఫామ్ డిఫరెన్స్ అర్థమైంది కదా. యాన్సిబుల్ అంటే అర్థం ఏంటి, మన దగ్గర ఆల్రెడీ రిసోర్సెస్ ఉంటే వాటి మీద కాన్ఫిగరేషన్ డీల్ చేసుకోవడానికి మనం వాడతాం. అదే మనకి ఇదైతే క్లౌడ్ ఫార్మేషన్ అయితే, తర్వాత ARM టెంప్లెట్స్ అయితే అది మనకి కూల్. Clear? Perfect. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి 3 weeks పడుతుంది. ఏదైనా కదా 3 years అయినా పట్టచ్చు మీరు క్రియేట్ చేసుకునే కాంపోనెంట్స్ ని బట్టి. 3 weeks పట్టద్దని స్టాండర్డ్ గా డిసైడ్ అవ్వకండి. అట్లా ప్రతి ప్రాజెక్ట్ కి ఒకటే కాంపోనెంట్స్ ఉండవు కదా. కాంపోనెంట్ మారచ్చు, నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ మారచ్చు, నెంబర్ ఆఫ్ EPC అడిషనల్ ఉండొచ్చు, ఆర్కిటెక్చర్ బట్టి అది. సో ఇప్పుడు ఎన్వైరన్మెంట్స్ ఎన్ని టైప్స్ 6 టైప్స్ కదా, ఆ పర్ఫార్మెన్స్ లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేయాలి. ఎన్వైరన్మెంట్ ఒకటేగా, టెస్ట్ డిఫరెంట్ కానీ అప్పుడు ఎన్ని సార్ ఒకటే. మీరు వాడే సర్వర్స్ ఒకటే, దాంట్లో పర్ఫార్మ్ చేసే టెస్టింగ్ డిఫరెంట్, కాబట్టి ఎన్వైరన్మెంట్ ఒకటేగా. త్రీ టైప్స్ అని చేసుకోవచ్చు. ఎండ్యూరెన్స్ ఉంది, లోడ్ ఉంది, పర్ఫార్మెన్స్ మెంబర్స్. ఓకే గ్రేట్. ఇప్పుడు టెరాఫామ్ కి వచ్చేసరికి నేను చెప్పాను ఇప్పుడు టెరాఫామ్ వచ్చేసి కంప్లీట్లీ ఓన్డ్ బై HashiCorp. HashiCorp అనేది
ఇట్స్ వన్ ఆఫ్ ద ఫ్రీవేర్ ప్రొవైడర్. ఇప్పుడు మీకు వాళ్ళ చాలా టూల్స్ ఉన్నాయి వర్చువలైజేషన్ లో, ఆటోమేషన్ కోసం వాగ్రెంట్ అని, ఇది మీకు ఇట్లా చాలా టూల్స్ ఉన్నాయి. సో వీడు ప్రొవైడ్ చేసే లేటెస్ట్ వర్షన్ ఏం వర్షన్? 1.3.4. ఇప్పుడు ఈ టెరాఫామ్ టెంప్లెట్ రాయడానికి కూడా మామూలుగా టెరాఫామ్ ని మీరు ఎక్కడైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, దీంట్లో విండోస్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లైనెక్స్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ యాన్సిబుల్ ప్లే బుక్స్ ఉన్నాయి, మీరు ప్లే బుక్స్ రాసుకుంటే ఎక్కడైనా రాసుకోవచ్చు. మీ ల్యాప్టాప్ లో రాసుకున్న తర్వాత లైనెక్స్ సర్వర్ లో కాపీ చేసుకోకూడదా? చేసుకోవచ్చు రైట్ కదా. అన్ఫార్చునేట్లీ యాన్సిబుల్ కన్నా రెస్ట్రిక్షన్ ఏంటి? విండోస్ మీద మనం యాన్సిబుల్ ని ఇన్స్టాల్ చేయలేము, ఓన్లీ లైనెక్స్ మీద ఇన్స్టాల్ చేయాలి కదా. కాబట్టి మనం ల్యాప్టాప్ వాడలేకపోయాం. లేకపోతే నిజంగా నేను యాన్సిబుల్ ని విండోస్ లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటే నా ల్యాప్టాప్ లోనే యాన్సిబుల్ ఇన్స్టాల్ చేసుకుని దీని నుంచి నా సర్వర్ ని కంట్రోల్ చేసుకోకూడదా? నేను చేసుకోవచ్చుగా. అలానే మరి ఇప్పుడు టెరాఫామ్ కి అలాంటి రెస్ట్రిక్షన్ లేదు. టెరాఫామ్ విండోస్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లైనెక్స్ లో చేసుకోవచ్చు, మ్యాక్ లో చేసుకోవచ్చు. మరి అలాంటప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు నేను టెరాఫామ్ ని ఎక్కడి నుంచి అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు మరి నేను ఆ విండోస్ లోనే టెరాఫామ్ ని ఇన్స్టాల్ చేసి విండోస్ లోనే టెరాఫామ్ ని ఇన్స్టాల్ చేసేసి నా విండోస్ లోనే టెరాఫామ్ టెంప్లెట్ రాసి నేను క్లౌడ్ తో కమ్యూనికేట్ అవ్వలేనా? అవ్వచ్చు. యాజ్ సింపుల్ యాజ్ మీరు ఇప్పుడు ల్యాప్టాప్ లో బ్రౌజర్ లో క్లౌడ్ యాక్సెస్ చేసుకోవట్లా, మరి అప్పుడు నేను టెరాఫామ్ నా ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసి నేను యాక్సెస్ ఇస్తున్నాను క్లౌడ్ ని, హ్యాపీగా చేసుకోవచ్చు. హ్యాపీ, నో రెస్ట్రిక్షన్. మీ విండోస్ లో రాసుకోవచ్చు, తప్పేనా? మీ ఆఫీస్ ల్యాప్టాప్ ఉంటే ఆఫీస్ ల్యాప్టాప్ లో చేసుకోవచ్చు. అర్థం కాదు. మీ ఇష్టం అబ్బా, 2 ఆప్షన్స్ ఉన్నాయని చూస్తే మళ్ళీ రియల్ టైం ఎలా అంటావు? ఇప్పుడు నువ్వు ఆఫీస్ ల్యాప్టాప్ లో వర్క్ చేస్తున్నావు అనుకో, నీ ఆఫీస్ ల్యాప్టాప్ లో టెరాఫామ్ ఇన్స్టాల్ చేసుకుని రాసుకో, నో ప్రాబ్లం. లేదనుకో దానికి సపరేట్ ఈసీ2 మెయింటెనెన్స్ చేసుకో, మీ ఇష్టం. రెండిట్లో ఆప్షన్ ఉంది. ఎక్కడైనా మీకు ఇప్పుడు యాన్సిబుల్ చెప్పాను, విఎడిటర్ లో ఓపెన్ చేసి నేను టెంప్లెట్ రాశాను. సపోజ్ నేను విండోస్ లో కూడా ఇవాళ కూర్చొని అన్నాను అనుకో, నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి రాసుకోకూడదా? ఎడిట్ ప్లస్ ఓపెన్ చేసి రాసుకోకూడదా? నోట్ ప్యాడ్ ప్లస్ ఓపెన్ చేసి రాయకూడదా? రాయొచ్చు. అట్లా టెంప్లెట్ ఎక్కడైనా రాసుకోవచ్చు, మన ఇష్టం. కానీ అది అప్లై చేసేది క్లయింట్స్ మీద, అంతే కదా. యాన్సిబుల్ లో కదా మీరు ప్లే బుక్ రాశారనుకో, దాన్ని రన్ అని చెప్తే ఎక్కడ రన్ అవుతుంది? మీరు కంట్రోలర్ లో ప్లే బుక్ రాశారు, రన్ అన్నారు, ఎక్కడ యాక్టివిటీ ఎక్కడ పర్ఫామ్ అవుతుంది? అది క్లయింట్ మిషన్ లో. టెరాఫామ్ కూడా అంతే. మీ టెరాఫామ్ టెంప్లెట్ ఎక్కడైనా రాసుకోండి, డజంట్ మ్యాటర్. కానీ అది యాక్టివిటీ జరిగేది ఎక్కడ? మీ క్లౌడ్ అకౌంట్ లో. అక్కడ దట్ ఈస్ యువర్ క్లయింట్. అట్లా గ్రేట్. ఇప్పుడు టెరాఫామ్ ని ఇన్స్టాల్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. జస్ట్ టెరాఫామ్ డౌన్లోడ్ చేసుకోవడం. మీరు విండోస్ కి అయితే విండోస్, లైనెక్స్ అయితే లైనెక్స్, మ్యాక్ అయితే మ్యాక్. చూడండి, మ్యాక్ ఓఎస్ అయినా కావచ్చు, విండోస్ అయినా కావచ్చు, లైనెక్స్ అయినా కావచ్చు, ఫ్రీ బిఎస్డి అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. సెలెక్ట్ చేసుకుని అంటే టెరాఫామ్కి వెళ్ళు,
ఓకే, లేదా లైనెక్స్ అంటే లైనెక్స్కి వెళ్ళు. ఇప్పుడు విండోస్ అనుకోండి, ఇప్పుడు మీది 64-bit విండోస్ అనుకో, జస్ట్ ఇది సెలెక్ట్ చేసుకుంటే డౌన్లోడ్ అయిపోద్ది, exe ఫైల్ డౌన్లోడ్ అయిపోద్ది. ఇది ఎట్లా నా దగ్గర ఆల్రెడీ ఉంటుంది. ఇగో ఓకే, నా దగ్గర అంటే ఇంత ముందు చేసుకున్నా కాబట్టి నాకు ఈ వర్షన్ ఉందిలే. మీరు ఏ వర్షన్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ వర్షన్ ఉంటుంది. ఓకే, జస్ట్ మీరు వెళ్ళి దీన్ని రన్ చేసేస్తే మామూలుగా నెక్స్ట్ కూడా ఇన్స్టాలేషన్ అయిపోద్ది కదా. చాలా సింపుల్. జస్ట్ మీరు నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. నోట్ ప్యాడ్ కాదు, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జస్ట్ దీంట్లో ఎలా ఇస్తారంటే టెరాఫామ్ అనేవాడు. టెరాఫామ్ అనేవాగానే మీకు ఆటోమేటిక్గా cool. ఓకే, ఇప్పుడు టెరాఫామ్ టైప్ చేసినప్పుడు మీరు ఇలా కమాండ్ అవుట్పుట్ వస్తే టెరాఫామ్ ప్రాపర్ గా రన్ అవుతున్నట్టు. అలా కాకుండా టెరాఫామ్ కమాండ్ నాట్ ఫౌండ్, ఐ డోంట్ నో వాట్ ఈస్ టెరాఫామ్ ఇట్లాంటివి ఇచ్చారనుకో, టెరాఫామ్ సరిగ్గా సెటప్ అవ్వనట్లు గుర్తుంచుకోండి. టెరాఫామ్ సరిగ్గా సెటప్ అవ్వనట్లు. ఓకే, కూల్. ఓకే, ఇప్పుడు టెరాఫామ్ లో ఇప్పుడు మీరు గుర్తుందా, యాన్సిబుల్ లో మీరు ఏదన్నా ప్లేబుక్ రాస్తే దాని ఎక్స్టెన్షన్ ఏముంది, .yaml ఫార్మాట్ లో ఉంది. షెల్ స్క్రిప్ట్ కి ఎక్స్టెన్షన్ ఏముంది, TF ఫర్ టెరాఫామ్. మనం టెరాఫామ్ లో రాసే ప్రతి టెంప్లెట్ ఎక్స్టెన్షన్ .tf అని ఉంటుంది. టెరాఫామ్ ఎక్స్టెన్షన్. మరి ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్ సపరేషన్ ఏముండద్దా? డాట్ పెట్టకపోతే ఫైల్ నేమ్ లోనే కలిసిపోతాయి కదా అన్ని. డన్. ఓకే, కూల్. ఇప్పుడు మనం ఒక టెరాఫామ్ టెంప్లెట్ మనం రాయాలంటే చాలా సింపుల్. యాన్సిబుల్ లో లాగా మీరు ఏం చేశారు, .yaml ఎక్స్టెన్షన్ తో ఒక ఫైల్ ని ఓపెన్ చేశారు ఎడిటర్ లో, దాంట్లో కంటెంట్ రాసి పడేశారు, సేవ్ చేశారు. సేవ్ చేసి యాన్సిబుల్ -ప్లేబుక్ అని రన్ చేశారు. అంతేగా, సేమ్ ఇక్కడ కూడా అంతే. ఫైల్ నేమ్ .టెరాఫామ్ నుంచి ఫైల్ ని ఓపెన్ చేసుకోండి ఏదో ఒక ఎడిటర్ లో, టెరాఫామ్ టెంప్లెట్ రాసేయండి, ఫైల్ ని సేవ్ చేయండి, టెరాఫామ్ స్పేస్ ఏ ఆపరేషన్ అయితే చేయాలో ఆపరేషన్ చేసి ఫైల్ ని టెరాఫామ్ టెంప్లెట్ రన్ చేయండి. అయితే ఇప్పుడు టెరాఫామ్ లో ఆపరేషన్ అన్నారు. ఇప్పుడు క్యూబర్నెటిస్ ఉంది, క్యూబర్నెటిస్ లో ఒక ఆబ్జెక్ట్ మీద రిసోర్స్ మనం క్రియేట్, డిలీట్, డిస్క్రైబ్, ఎడిట్, గెట్ ఇవన్నీ చేసామా? అలా టెరాఫామ్ లో కూడా ఒక టెంప్లెట్ మీద మీరు డిఫరెంట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. టెరాఫామ్ మీద మనం ఎలాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ దాన్ని లైఫ్ సైకిల్ మీద అర్థం చేసుకోండి. ఓకే, టెరాఫామ్ లైఫ్ సైకిల్ అర్థం చేసుకోండి. టెరాఫామ్ కూడా ఒక లైఫ్ సైకిల్ ఉంది. ఇప్పుడు మీ సిస్టంలో గుర్తుందా, మీరు గిట్ వాడేటప్పుడు మీరు గిట్ ఇన్స్టాల్ చేసుకున్నారు మీ సిస్టంలో, తర్వాత ఎక్కడైతే కోడ్ రాయాలి మనం అనుకుంటున్నామో అక్కడికి వెళ్ళి గిట్ ఇనిట్ అన్నాం, గుర్తుందా?
ఎందుకు గిట్టికి మీరు చెప్తున్నారు ఇదిగో ఈ లొకేషన్ లో నేను కోడ్ రాస్తున్నాను ఇక్కడ నువ్వు వర్కింగ్ ఏరియా ప్లస్ లోకల్ రెపో ఈ లొకేషన్ ని ట్రీట్ చెయ్యి అని మనం చెప్తున్నాం అంతే కదా దట్ ఈస్ సంథింగ్ కాల్ ఇనిషియలైజింగ్ ద గిట్ రిపాజిటరీ లోకల్ రిపాజిటరీ అంతే కదా అలానే మీ ఎక్కడైతే టెరాఫామ్ మీరు ఇన్స్టాల్ చేశారో అక్కడ టెరాఫామ్ టెంప్లెట్ రాసుకుంటారు కదా అక్కడ టెరాఫామ్ టెంప్లెట్ అయితే రాస్తారు కదా ఓకే మరి టెరాఫామ్ టెంప్లెట్ మీరు రాస్తున్నారు అంటే టెరాఫామ్ ఆ టెంప్లెట్ రన్ చేసినప్పుడు మీకు అవి కొన్ని ఫైల్స్ క్రియేట్ చేసుకుంటుంది టెంపరీ ఫైల్స్ కానీ ఏమైనా సరే అది ప్రొడ్యూస్ అవుట్పుట్ కానీ ఏదైనా సరే మరి దీనికి కూడా ఒక లొకేషన్ కావాలా వద్దా ఓకే దీనికి కూడా ఒక లొకేషన్ అనేది కావాలా వద్దా కంపల్సరీ అందుకని మన టెరాఫామ్ కూడా ఏం చెప్పాలి బాస్ ఇదిగో ఈ లొకేషన్ లో నేను టెరాఫామ్ టెంప్లెట్ రాస్తున్నాను నువ్వు ఇక్కడే దీన్ని టెరాఫామ్ లొకేషన్ అంటే టెరాఫామ్ హోమ్ లొకేషన్ అని ట్రీట్ చేసుకో ఇక్కడే నేను టెరాఫామ్ టెంప్లెట్స్ రాయబోతున్నాను అని మనం కూడా టెరాఫామ్ స్పేస్ ఇనిట్ అని ఇనిషియలైజ్ చేసుకుంటాం గిట్ స్పేస్ ఇనిట్ ఎలా అయితే చేసామో టెరాఫామ్ స్పేస్ ఇనిట్ సో దట్ ఈస్ ద ఫస్ట్ యాక్టివిటీ ఏ లొకేషన్ లో అయితే మనం టెరాఫామ్ టెంప్లెట్ రాసుకుంటామో దాన్ని టెరాఫామ్ ఇనిట్ అంటాం దీన్ని ఇనిట్ అంటాం ఇనిట్ ఇనిట్ అంటున్నాం మనం టెరాఫామ్ స్పేస్ ఇనిట్ అంటే ఆ లొకేషన్ లో టెరాఫామ్ రిపాజిటరీ ఇనిషియలైజ్ చేసేది అక్కడ మనం టెంప్లెట్ రాసుకోవచ్చు చాలా సింపుల్ గిట్ లాగే ఇంకా గిట్ ఇనిట్ టెరాఫామ్ ఇనిట్ అయిపోయింది కదా దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పండి ప్లే బుక్ లో మీరు ఇండెంటేషన్ ఫాలో అవ్వకపోతే అది ఫెయిల్ అయిందా అవ్వలేదా టెరాఫామ్ లో కూడా ఇది కూడా యామెల్ బేస్ మీద డెవలప్ అయిన టెరాఫామ్ స్క్రిప్టే యామెలే ఓ రకంగా ఇక్కడ కూడా ఇండెంటేషన్ ఫాలో అవ్వాలా వద్దా అవ్వాలి మన ఇండెంటేషన్ ఫాలో అవ్వకపోతే టెరాఫామ్ టెంప్లెట్ ఫెయిల్ అయిద్దా అవదా అందుకని టెరాఫామ్ వాడు మనకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏమి ఇచ్చాడంటే బాస్ నువ్వు టెంప్లెట్ రాసిన తర్వాత అక్కడ ఇండెంటేషన్ ఇష్యూస్ ఉండొచ్చు అది ఉంటే ఫెయిల్ అవ్వచ్చు అలా ఫెయిల్ అవ్వకుండా నువ్వు టెరాఫామ్ ఫార్మాట్ అనే ఒక కమాండ్ రన్ చేసుకో ఎఫ్ఎంటి టెరాఫామ్ ఫార్మాట్ అనే ఒక కమాండ్ రన్ చేసుకో డన్ టెరాఫామ్ స్పేస్ ఎఫ్ఎంటి టెరాఫామ్ ఫార్మాట్ అని రన్ చేసుకో నేను వెళ్ళి ఆ ఫార్మాట్ ఇష్యూస్ అన్ని చెక్ చేసి కూడా చెక్ చేసేసి ఏమన్నా ఫార్మాట్ అలైన్మెంట్ ఇష్యూస్ ఉంటే నేనే వాటిని సరి చేసుకుంటా అప్పుడు టెరాఫామ్ టెంప్లెట్ అనేది ఫెయిల్ అవ్వదు అని మనకి టెరాఫామ్ వాడు ఇది ఒక ఫంక్షన్ మనకి ఇంట్రడ్యూస్ చేశాడు సో దీన్ని టెరాఫామ్ స్పేస్ ఎఫ్ఎంటి ఇట్లా రన్ చేయాలి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు కమాండ్ చాలా సింపుల్ టెరాఫామ్ స్పేస్ ఎఫ్ఎంటి స్పేస్ మై టెంప్లెట్ డాట్ టిఎంపి టెరాఫామ్ డాట్ టిఎంపి హలో నమస్తే
Sorry guys. Okay. Terraform format అంటే FMT. ఓకే, ఇదే స్పెల్లింగ్ ఏముంది FMT. ఓకే, సో మనం రాసిన టెంప్లెట్ ని కరెక్ట్ అలైన్మెంట్ లో ఫార్మాట్ చేసేస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఎర్రర్స్ రాకుండా అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ బీర్లో 7% 9%. చిన్న బీర్కే 5%, పెద్ద బీర్కి 2 బీర్ ప్యాకెట్. నెక్స్ట్ వచ్చేసి వ్యాలిడేట్. మనం ఏదైతే టెరాఫార్మ్ స్క్రిప్ట్ ని రన్ చేయబోతున్నామో అది ప్రాపర్ సింటాక్స్ తో ఉందా లేదా అని వెరిఫై చేసే ప్రాసెస్ నే వ్యాలిడేట్ అంటాం. వెరిఫై చేసే ప్రాసెస్ నే వ్యాలిడేట్ అంటాం. రైట్, వ్యాలిడేట్. నెక్స్ట్ వచ్చేసి ప్లాన్. అంటే మనం ఈ టెరాఫార్మ్ టెంప్లెట్ ని కనుక రన్ చేస్తే ఏమేమి రిసోర్స్ క్రియేట్ అవ్వబోతున్నాయి? డేటాబేస్ క్రియేట్ అవ్వబోతుందా? EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వబోతుందా? RDS డేటాబేస్ క్రియేట్ అవ్వబోతుందా? సబ్నెట్స్ క్రియేట్ అవ్వబోతుందా అనేవి ఇక్కడ అన్ని చూసుకోవచ్చు. సబ్నెట్స్. ఓకే, ఇనిట్ అంటేనేమో టెరాఫార్మ్ టెంప్లెట్ ఇనిషియలైజ్ చేయటం, ఫార్మాట్ అంటేనేమో టెంప్లెట్ ని ఫార్మాట్ చేయటం, నెక్స్ట్ వ్యాలిడేట్ అంటేనేమో కరెక్ట్. ఓకే, సింటాక్స్ చెక్ చేయటం. ప్లాన్ అంటేనేమో ఏమేమి రిసోర్స్ ని క్రియేట్ చేయబోతున్నాయి, నేను ఈ టెంప్లెట్ రన్ చేస్తే ఏమేమి రిసోర్స్ క్రియేట్ అవుతాయి అని ఇన్ఫార్మ్ చేసేదే ప్లాన్. నెక్స్ట్ వచ్చేసి అప్లై. అప్లై మీనింగ్ ఇక్కడ యాక్చువల్ టెరాఫార్మ్ టెంప్లెట్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఏదైతే రిసోర్స్ క్రియేట్ చేయమన్నామో అవి క్రియేట్ అయ్యేది యాక్చువల్ గా ఈ స్టెప్ లో. ఓకే, అవి క్రియేట్ అయ్యేది యాక్చువల్ గా ఈ స్టెప్ లో. సో ఏమంటా మనం టెంప్లెట్ లో ఏవైతే రిసోర్స్ ని క్రియేట్ చేయమని అడుగుతున్నామో ఆ రిసోర్స్ ని ఎగ్జాక్ట్ గా క్రియేట్ అయ్యేది ఇక్కడే అప్లై. అప్లై. నెక్స్ట్ మనం క్రియేట్ చేసిన రిసోర్స్ వద్దు, ఐ వాంట్ టు డిలీట్ దెమ్ అనుకుంటే డెస్ట్రాయ్. వద్దు అనుకుంటే డెస్ట్రాయ్. ఓకే, డెస్ట్రాయ్ అని అనొచ్చు. ఓకే, ఇలా మనకి 1 by 1 స్టెప్స్ అన్ని
క్రియేట్ అవుతాయి. సో ఇక్కడ మనం ఇప్పుడు గుర్తుందా టెరాఫామ్, ఇక్కడ కూడా మీరు చూడండి, నేను టెరాఫామ్ అనే కమాండ్ ని నేను టైప్ చేసినప్పుడు ఇది ఇక్కడ మనం ఏమేమి యాక్టివిటీస్ చేయొచ్చో కొన్ని మ్యాండేటరీ చూడండి, మెయిన్ కమాండ్స్ ఉంది కదా ఇక్కడ చూడండి, ఇనిట్, వ్యాలిడేట్, ప్లాన్, అప్లై, డెస్ట్రాయ్. ఓకే, నెక్స్ట్ ఫార్మాట్ కూడా ఇక్కడ చూడండి, reformat your configuration in the standard style. ఓకే, సో మరి ఇప్పుడు టెరాఫామ్ టెంప్లెట్ మనం రన్ చేసినప్పుడు మనకు కొన్ని రిసోర్సెస్ క్రియేట్ అవుతాయి అని అనుకున్నాం మనం, అంతేగా, కొన్ని రిసోర్సెస్ మనకు క్రియేట్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ అదే టెంప్లెట్ ని అదే ఎన్వైరన్మెంట్ లో రన్ చేశారనుకో, మళ్ళీ రిసోర్స్ క్రియేట్ అవుతాయా? ఆల్రెడీ ఉన్నాయి, కానీ బై డిఫాల్ట్ అవి అవుతాయి. ఎందుకంటే వీటికి టెరాఫామ్ టెంప్లెట్స్ కి మీరు టెంప్లెట్ లో ఏం రాస్తే అది చేసేస్తా అంతే, అంతేగాని అవి ఉన్నాయా, ఆల్రెడీ డూప్లికేట్ అవుతున్నాయా, ఇవన్నీ చెక్ చేయదు. అందుకని టెరాఫామ్ వాడు ఏం చేస్తాడంటే, మీరు ఎప్పుడైతే ఒక టెంప్లెట్ రన్ చేశారో ఆ టెంప్లెట్ రన్ చేసినప్పుడు ఏమేమి రిసోర్స్ క్రియేట్ అవుతున్నాయి అని చెప్పి దీన్ని ఒక ఫైల్లో మెయింటైన్ చేస్తాడు. దాన్ని స్టేట్ ఫైల్ అంటాం. అంటే ఒక టెంప్లెట్ రన్ చేసినప్పుడు ఏమేమి రిసోర్స్ క్రియేట్ అవుతాయి అని చెప్పే ప్రాసెస్ నే స్టేట్ ఫైల్ అంటాం. ఓకే, స్టేట్ ఫైల్ అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు మీరు టెంప్లెట్ రన్ చేశారు, ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది, మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ స్టేట్ ఫైల్ అదే టెంప్లెట్ రన్ చేశారు అనుకో, ఎమ్మటే టెరాఫామ్ వెళ్ళి ఓకే ఇదే టెంప్లెట్ రన్ చేస్తున్నారు కదా, స్టేట్ ఫైల్లోకి వెళ్ళి నేను చెక్ చేసుకుంటా, లాస్ట్ టైం ఏం క్రియేట్ అయింది, EC2 క్రియేట్ అయింది, ఇప్పుడు ఏం అడుగుతున్నావు, మళ్ళీ EC2 అడుగుతున్నావు, కాబట్టి అక్కడ ఉంది కాబట్టి నేను క్రియేట్ చేయను. ఓకే, అది సేమ్ ఐడి అండ్ నేమ్ తో. అదే మీరు నిజంగానే ఇంకొక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకోవాలనుకో, దాని నేమ్ కానీ ఐడి కానీ మార్చాలి, మారిస్తే ఇంకోటి క్రియేట్ అవుతుంది. అలా ఇలా స్టేట్ ఫైల్ వచ్చి చాలా అడ్వాంటేజ్, డూప్లికేట్ రిసోర్సెస్ క్రియేట్ అవ్వకుండా ఉంటాయి. దట్స్ అడ్వాంటేజ్ ఆఫ్ మెయింటైనింగ్ స్టేట్ ఫైల్ ఇన్ టెరాఫామ్. బ్యాకప్ ప్లానా సార్ అయితే స్టేట్ ఫైల్ అంటే? బ్యాకప్ ప్లాన్ అంటే రికవర్ చేసుకోవడానికి అని కాదు, డూప్లికేట్ క్రియేట్ అవ్వకుండా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకునేది అనమాట. ఇప్పుడు సపోజ్ మనం ఏదన్నా టాస్క్ పర్ఫామ్ చేసి బుక్ లో రాసి పెట్టుకున్నాం అనుకోండి, రేపు మనం మర్చిపోయాం, ఈ టాస్క్ మనం కంప్లీట్ చేసామా లేదా అని మళ్ళీ బుక్ లోకి వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చుగా, అలా స్టేట్ ఫైల్. ఓకే, గ్రేట్. సో రేపు మనం ఈ లైఫ్ సైకిల్ చూసుకోండి. రేపు ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న వీటిని బట్టి రేపు కొన్ని ఓకే మనం కొన్ని టెంప్లెట్స్ రాసి చూద్దాం. చాలా ఈజీ ఉంటాయి. యాన్సిబుల్ లో ప్లే బుక్స్ కంటే టెరాఫామ్ టెంప్లెట్స్ ఈజీ రాయటం, ఫార్మాట్ అర్థం చేసుకోవాలి కాకపోతే. ఓకే, కూల్.